నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ నుంచి ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడి మన సందేహాలని క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. సార్, చాలామంది కొలెస్ట్రాల్ పెరిగింది అంటుంటారు. అసలు అంటే ఏంటి సార్? కొలెస్ట్రాల్ పెరగడం అంటే ఏంటి? కొలెస్ట్రాల్ ఒక స్థాయిలో ఉండాలి. ఎవరికైనా కూడా 150 గ్రామ్స్ నుంచి 250 మిలీగ్రామ్స్ వరకు ఉంటుంది సహజంగా ఆరోగ్యవంతులకి. అలా కాక హెచ్చుగా ఇందాక చెప్పినట్టు 250 దాటి వెళ్ళిపోవడం వల్ల ప్రమాదం సంభవిస్తుంది. ఓకే. అంటే కొలెస్ట్రాల్లో కూడా రకాలు ఏమైనా ఉంటాయా సార్? ఎస్, రకాలు. ఇంతకు పూర్వం ఆ కొలెస్ట్రాల్ మామూలుగా చూసేసి వీకెండ్ అని చెప్పి ఎప్పుడైతే హెచ్చుగా ఉందో దానికి తగిన మందులు ఇచ్చేవాళ్ళం. పూర్వకాలంలో ఇచ్చేవాళ్ళం. ఓకే. అయితే ఇప్పుడు ఏంటి, టెక్నాలజీ ఎక్కువగా అంటే వీ హ్యావ్ టు ఎక్కువ అభివృద్ధి చెందింది కనుక డిఫరెన్షియేట్గా కొలెస్ట్రాల్లో ఉన్నటువంటి రకాలని కూడా టెస్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. అందులోనే చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్పేసేయచ్చు. మంచి కొలెస్ట్రాల్ ఓకే. అలా ఏది అంటే హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ చెడు కొలెస్ట్రాల్ కింద, బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద ట్రీట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఎలా మనం చూడాలి అన్నట్లయితే లిపిడ్ ప్రొఫైల్స్ అని బ్లడ్ ఎగ్జామినేషన్ చేస్తారు. దానిలో హెచ్చు తగ్గులు ఏవైనా ఉంటే తెలుస్తాయి. డైరెక్ట్ అవి చూసుకుని వాటి ఆధారంగా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అసలు కొలెస్ట్రాల్ అనేది ఎందుకు పెరుగుతుంది సార్? ఎస్, ఒకటి హెరిడేటరీ వంశపారంపర్యం అవ్వచ్చు. అది కాక జీవనశైలి ప్రధాన కారణం, తీసుకునే ఆహారం ప్రధాన కారణం, నిద్ర ఇంకా ఇంపార్టెంట్. ఇవి ప్రధాన కారణాలు. అసంబద్ధమైన నిద్ర, సమయాలు లేక నిద్రించడం, అసంబద్ధమైన ఆహారం, ఓకే, మన శరీరానికి సరిపడినటువంటి ఆహారం తీసుకోవడం, ఇవన్నీ ప్రధాన కారణాలు. ఎలా అంటే సమయానికి నిద్రించకపోవడం, ఎప్పుడు 12 గంటలకు నిద్రించడం, ఉదయం 12 గంటలకు నిద్ర లేవడం. ఎలాగూ 8 గంటలు పడుకుంటున్నామని చెప్పడానికి కాదులే, ఎప్పుడైతే 6 తర్వాత పడుకుంటామో, నిద్రలో ఉంటామో, అప్పుడు ఏంటంటే శరీరం ఆహారాన్ని, శక్తిని అడుగుతుంది. శక్తి లేదు అక్కడ, శరీరంలో లేదు. మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ అయ్యి వెళ్ళిపోద్ది. ఆఫ్టర్ 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత ఎవ్రీ 4 అవర్స్కి ఆహారం తీసుకోవాలి, 6 అవర్స్కి. లేదు అనుకుంటే మరి ఆహారం లేదు శరీరంలో కనుక నిద్రావస్థలో కూడా అన్ని అవయవాలు పనిచేస్తాయి. గుండె పనిచేస్తుంది, లంగ్ పనిచేస్తుంది, మెదడు పనిచేస్తుంది. ఇవన్నీ నిద్రాణ స్థితిలో కూడా పనిచేస్తాయి. మరి ఎలా పనిచేస్తాయి? వాటికి ఆహారం కావాలి. ఎక్కడి నుండి వస్తుంది ఆహారం? మన నిద్రలో తీసుకోలేంగా. మరి ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే విసర్జక పదార్థం ఉంటుంది, మనం విషవాయువులు, విష పదార్థం నుంచి మళ్ళీ రీగెయిన్ ద శక్తి, మళ్ళీ ఎనర్జీ తీసుకుంటుంది. విషవాయువుల నుంచి, విష పదార్థాల నుంచి శరీరం శక్తిని తీసుకుంటుంది కనుక చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోతుంది. అది ప్రధాన సమస్య. నిద్ర అందుకోసం చెప్పాను. నిద్ర ఎక్కువగా అసంబద్ధమైన నిద్రించడం వల్ల ఈ విధమైన ప్రమాదం ఉంది. అట్లా పెరగటం వల్ల ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్? ఎస్, కొలెస్ట్రాల్, ఇది చాలా చాలా మంచి ప్రశ్న వేస్తారు. ఇక్కడ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్తనాళాలలో కొవ్వు పెరిగిపోతుంది. దాన్నే ఆథెరోస్క్లెరోసిస్ అంటాం. ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది. కొన్ని నడుము చుట్టూ కానీ తొళ్ళ ఫీమర్స్ పైన అక్కడక్కడ పెరిగిపోతుంది. అలా పెరగడం వల్ల, పేరుకుపోవడం వల్ల, నడుము చుట్టూ పెరిగిపోవడం వల్ల కూర్చోవడంలో ఇబ్బంది, థైస్ ప్రాంతంలో రావడం వల్ల నడవడంలో ఇబ్బంది, అలాగే గుండె రక్తనాళాలలో పేరుకుపోవడం వల్ల, మామూలుగా జనరల్గా వెజల్స్లో, వెయిన్స్లో రక్తనాళాలు ఈ కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణలో ఇబ్బంది, రక్త ప్రసరణలో ఇబ్బందులు రావడం వల్ల గుండె జబ్బులు రావడానికి అవకాశం ఉంది. సేమ్ అదే రక్తనాళాల్లో ఇబ్బందులు ఏర్పడడం వల్ల, రక్తంలో కొలెస్ట్రాల్ ఏర్పడడం వల్ల బ్లాక్స్ ఏర్పడి పెరాలిసిస్ రావడానికి అవకాశం ఉంది. ఎస్, బరువు ఎక్కువ పెరిగిపోతుంటాం కనుక షుగర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. బీపీ పెరగడం వల్ల పెరాలిసిస్ రావచ్చు, గుండెపోటు రావచ్చు. ఈ జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల. ఓకే. దీనికి మనం అంటే కేర్ తీసుకోవాలంటే ఎటువంటి కేర్ తీసుకోవచ్చు సార్ రాకుండా? ఎస్, రాకుండా కేర్ అంటే ప్రతి మనిషి ఒక అరగంట సేపు నడవాలి. వాకింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్, ఇంపార్టెంట్. మార్నింగ్ లేవగానే సింపుల్ నడవాలి అంటే 1 కిలోమీటర్ నడవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 50 ఫీట్ల ప్లేస్ ముందర పార్టికో ఉన్నట్లయితే అక్కడ ఒక 50 రౌండ్స్ 60 రౌండ్స్ వేస్తే చాలు.
ఎక్కడో పొగలో బండి పైన పార్క్కి వెళ్ళి అక్కడ గంట నడిస్తే లాభం లేదు. రోడ్డు పొడవుతా కాలుష్యం ఉంటుంది, అక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళినంతలో మనకు వచ్చిన ఆక్సిజన్ కాస్త కోల్పోతాం. అలాంటప్పుడు ఇంట్లోనే టెర్రస్ పైన కానీ ఇంట్లో కానీ ఒక అరగంట 30 గంట నడిస్తే చాలు. ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. అది అరగంట ఎప్పుడు నడవాలి? 5 నుంచి 6 మధ్యలో. అది చాలా మంచిది. ఎర్లీ అవర్స్, అందుకే జనరల్గా ఎర్లీ అవర్స్ వాకింగ్కి వెళ్తుంటారు జనాలు. కారణం ఏంటంటే అప్పుడు కాలుష్యం ఉండదు, కొంచెం మంచి వెదర్ ఉంటుంది. ఇప్పుడు మన రోడ్లో ఎక్కడ పోయినా కూడా కాలుష్యం ఉంది. 4 o'clock బస్సెస్ స్టార్ట్ అవుతాయి, అన్ని వెహికల్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇందాక చెప్పినట్టు టెర్రస్ పైన కానీ ఇంట్లో కానీ ఒక అరగంట సేపు నడిస్తే చాలు. ఆ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక 10 నిమిషాలు నడవాలి. మధ్యాహ్నం లంచ్ తర్వాత 10 నిమిషాలు నడవాలి. నైట్ డిన్నర్ తర్వాత 15 నిమిషాలు నడవాలి. ఇది జనరల్ వాక్ అనమాట. అలా చేస్తే ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ కానీ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం కానీ సంభవించదు కొంతవరకు. ఓకే. అయితే కొలెస్ట్రాల్కి సంబంధించి అసలు కొలెస్ట్రాల్ వచ్చింది అని తెలవాలంటే మనకేమైనా ముందుగా సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా సార్? ఫిజికల్గా దాదాపుగా తెలియదు. కొంత అలసిపోయినట్టు, శరీరం బరువెక్కిపోయినట్టు ఇలా అనిపిస్తాయి తప్ప ప్రత్యేకంగా కొలెస్ట్రాల్ పెరిగింది అని మనకు తెలియదు. కొంత ఆయాసం, నడుస్తుంటే నడకలో ఆయాసం, నడవలేకపోవడం. మనం ఫిజికల్గా చేంజెస్ కొంతమందిలో కనబడతాయి, కొంతమందిలో ఫిజికల్ చేంజెస్ ఉండవు. అలాంటప్పుడు మనం ఎవ్రీ 6 months ఎగ్జామినేషన్ చేయించండి అని చెప్తాం. 6 monthsకి ఒకసారి జనరల్ ఎగ్జామినేషన్ చేయించడంలో కొలెస్ట్రాల్ కూడా చేస్తారు కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, టోటల్ కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్స్ అన్నీ చేస్తారు కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే త్వరగా సరిదిద్దుకోవచ్చు అనమాట. ఓకే. ట్రీట్మెంట్ విషయానికి వస్తే మనకు ఆయుర్వేదిక్ పరంగా ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది సార్? ట్రీట్మెంట్ చాలా బాగుంది. దానికన్నా ముందు ఆహారం విషయంలోకి వెళ్ళినట్లయితే జంక్ ఫుడ్స్ కానీ ఆయిల్ ఫుడ్స్, డీప్ ఫ్రైస్, బయట ఆహారం పూర్తిగా మానివేయడం చాలా అవసరం తప్పకుండా. దాంతోపాటుగా కార్బోహైడ్రేట్స్, కూల్ డ్రింక్స్ ఉంటాయి, అవి పూర్తిగా మానేస్తే కొంతవరకు మనం కాపాడుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ పెరగదు ఒంట్లో. ఓకే. అయితే ఆయిల్స్ వాడే విధానాన్ని బట్టి కూడా కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఉంటుందా సార్? ఇక్కడ చాలా మంచి ఇది ఇంకా చాలా మంచి ప్రశ్న. వంట నూనెలు పూర్వకాలంలో 3 రకాల నూనెలు ఉండేవి. ఒకటి గ్యాస్ నూనె వంట చేయడానికి, కొబ్బరి నూనె తలకు పెట్టడానికి, మంచి నూనె అనేవాళ్ళు. అది వంటలో వాడేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. వంటలో 10-20 రకాల నూనెలు వచ్చాయి. గ్యాస్ నూనె అంటే ఎక్కడ కనబడట్లేదు, కొబ్బరి నూనె అక్కడక్కడ కనబడుతుంది కానీ ఎవరైనా పెట్టుకోవట్లేదు. ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి మంచి నూనె అంటే పల్లి నూనె ఇచ్చేవాళ్ళు పూర్వం. ఇప్పుడు వంటలో ఒక 10 రకాల నూనెలు వచ్చేసాయి. ఎలాంటి నూనె వాడాల్సిన అవసరం లేదు. ఒక పల్లి నూనె తప్పించి ఇంకా ఎలాంటి వంట నూనె వాడకూడదు. పల్లి నూనె వాడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒక రకమైన అపోహ జనాలలో ఉంది. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. గుప్పెడు పల్లీలు తినండి అని ఈ మధ్యకాలంలో చెప్తున్నారు, వింటున్నాం. కారణం ఏంటి? దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు అని. అంటే వంట నూనె మనం రోజు తీసుకునే ఆహారంలో వాడడం చాలా మంచిది. చాలామంది నూనెలు మార్చుతున్నాం అని చెప్పేసి సన్ఫ్లవర్ ఆయిల్ పూర్తిగా వాడుతున్నారు. సన్ఫ్లవర్ ఆయిల్ ఈ మంత్లో గోల్డ్రప్ అని, వచ్చే నెలలో ఇంకేదో అని ఒక్కో కంపెనీ మాసు మొత్తం సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు. కానీ ఎలాంటి నూనెలు వాడకూడదు. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె ఇవన్నీ వాడుతుంటారు. రకరకాల నూనెలు, మస్టర్డ్ ఆయిల్ ఇవి వాడుతుంటారు. ఎక్కడ అంటే వారి ప్రదేశాన్ని బట్టి, వాళ్ళ ప్రాంతాన్ని బట్టి ఆయిల్స్ మార్చాలి. వాస్తవంగా ఢిల్లీలో 3 రకాల నూనెలు వాడతారు, నార్త్ ఇండియాలో వాడాలి వాళ్ళు అంతే. అలాగే యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే ఆలివ్ ఆయిల్ వాడతారు. అలా ఆ విధంగా అలా వాడడం వాళ్ళకి అవసరం కనుక వాడతారు. మనం ఇక్కడ వాడితే మనకు దెబ్బతింటాం, ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి ఇక్కడ పల్లి నూనె మాత్రమే వాడడం తప్పితే నువ్వుల నూనె వాడచ్చు. మళ్ళీ ఈ 2 రకాల నూనెలు వంటలో వాడితే మీరు ఇందాక అడిగిన చెడు కొలెస్ట్రాల్ రావడం సంభవించదు. గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది, చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఈ నూనె. అంతే బెస్ట్ అనమాట. గుడ్ కొలెస్ట్రాల్ ఇంకా బాగుండాలి అంటే నెయ్యి వాడచ్చు ఆహారంలో. కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదా అనేది తప్పు ముచ్చట. ఎక్కడ పెరుగుతుంది అంటే చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్, వనస్పతి, డాల్డా, చీజ్ ఇలాంటివి తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇంకా ఆహారంలో కొలెస్ట్రాల్ వస్తే తగ్గించడానికి ట్రైగ్లిసరైడ్స్ ఉన్నాయి, అవి పెరుగుతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరిగింది అంటే ఏం చేయాలి అనేది చూద్దాం. హోమ్ టిప్స్ ఉంటాయి, హోమ్ రెమెడీస్. రోజు ఒక 4 నుండి 5 ఆల్మండ్స్, బాదాం పలుకులు మాత్రమే నానబెట్టేసి ఉదయం చెక్క తీసుకొని తినాలి. అలా చేస్తూ ఉంటే కొంత లిమిట్స్ దాటిన వాళ్ళకి
కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ట్రైగ్లిజరైడ్స్ కానీ టోటల్ కొలెస్ట్రాల్ ఒక 10-20 గ్రాములు పెరిగినా తగ్గిపోతుంది. అలా ఓకే. ఎస్, ఇది హోమ్ రెమెడీ అన్నమాట. మరి దాంతో పాటుగా పీచు పదార్థాలు ఎక్కువ ఉన్నాయి తినాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఓకే. అండ్ చికిత్సా విధానానికి వచ్చినట్లయితే తప్పకుండా చికిత్సా విధానంలో చికిత్సా పద్ధతులు ఉన్నాయి. జనరల్ అయితే ఇప్పుడు ఈ మధ్య కొంచెం పెరగగానే ఆర్వాస్టాన్, రోజ్వాజ్ అలాంటి మెడిసిన్స్ ఇస్తున్నారు. అవి వాడడం ఒక రకంగా బాగున్నా రానున్న కాలంలో మనకి సైడ్ ఎఫెక్ట్ చాలా ఉంటాయి కనుక వాటికి బదులు ఆయుర్వేదంలో మంచి బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. రోజు ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర వేసుకున్నట్లయితే చెడు కొలెస్ట్రాల్ నుంచి బయటపడవచ్చు, గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవచ్చు, గుండె జబ్బులు కానీ ఇతరత్రా వచ్చే జబ్బుల వారి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అది దానికోసం ఏంటంటే లిపిడాన్ అనేటటువంటి క్యాప్సుల్ ఉంటుంది. ఇది ఉదయం సాయంత్రం ఎవరైనా వాడవచ్చు. స్త్రీ పురుష భేదం లేదు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మందు వికటించడం కానీ సంభవించదు. భోజనానంతరం ఈ గోళీలు 2 వేసుకుంటే సరిపోతుంది. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. ఓకే. చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. నమస్కారం.